ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో భాగంగా 5వ టాపిక్లో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సామాజిక ఆర్థిక సంక్షేమ పథకాలు అనేటువంటి చాప్టర్ని అధ్యయనం చేయాల్సి ఉంది. సో ఈ చాప్టర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సామాజిక ఆర్థిక సంక్షేమ పథకాలు అంటే మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించినప్పటి నుంచి అంటే 1956 నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక సాంఘిక సంక్షేమ ఆర్థిక పథకాలని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ క్రమంలో ఈ విభాగంలోనే మనం ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి టాపిక్లో వివిధ పంచవర్ష ప్రణాళికల కాలాలలో ఆయా పరిస్థితులకి తగ్గట్టుగా అప్పటి ప్రభుత్వాలు అమలు చేసినటువంటి అనేక సామాజిక ఆర్థిక సంక్షేమ పథకాలని ఆ ప్రణాళికల్ని అధ్యయనం చేయడంలో భాగంగా మనం సుదీర్ఘంగా అధ్యయనం చేయడం జరిగింది. సో ప్రతి ప్రణాళికలో ఆ ప్రణాళికకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యాలు, ముఖ్యమైనటువంటి కేటాయింపులు, ఏ అంశాలకు ఎక్కువ కేటాయించాలనేటువంటి అంశాలతో పాటు ఆ ప్రణాళికల్లో ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని, ముఖ్యమైనటువంటి సంస్థల్ని మనం అధ్యయనం చేయడం జరిగింది. సో ఈ క్రమంలో ఆయా పంచవర్ష ప్రణాళికల్లో అప్పటి ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు లేదా పథకాలు ఏదైతే ఉన్నాయో వాటిని 1956 నుంచి 12వ పంచవర్ష ప్రణాళిక వరకు ప్రవేశపెట్టినప్పుడు అనేక పథకాలను అక్కడ మనం అధ్యయనం చేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పటి వరకు ఈ 2014 వరకు మనం ముఖ్యంగా 12వ పంచవర్ష ప్రణాళిక ఒక 2017 దాకా ఉన్నప్పటికీ సో 12వ పంచవర్ష ప్రణాళికలో పూర్తిగా మనం అన్ని పథకాలని అధ్యయనం చేయకుండా ఉండొచ్చు. ఎందుకంటే 2017 దాకా ఈ ప్రణాళిక కాలం ఉంది కాబట్టి. సో కాబట్టి 11 పంచవర్ష ప్రణాళికల కాలంలో అమలైనటువంటి వివిధ పథకాలతో పాటు 12వ పంచవర్ష ప్రణాళికలో కూడా మనం కొన్ని పథకాలని చర్చించడం జరిగింది. సో ఆ తర్వాత 2014లో అటు కేంద్రంలో అయితేనేమి ఇటు రాష్ట్రంలో అయితేనేమి ప్రభుత్వాలు మారిన పరిస్థితుల్లో 2014 నుంచి నూతన ప్రభుత్వాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టబడినటువంటి సామాజిక ఆర్థిక సంక్షేమ పథకాన్ని మనం ఈ క్రమంలో అధ్యయనం చేస్తాం. సో కాబట్టి ఈ టాపిక్ యొక్క ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సామాజిక ఆర్థిక సంక్షేమ పథకాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలంటే మాత్రం మనం ప్రణాళికల్లో ఉన్నటువంటి పథకాలను కూడా ఒక్కసారి రివైజ్ చేసుకొని సో ఆ తర్వాత ఉన్నటువంటి ఈ 2014 కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి పథకాలు ఇక్కడ అధ్యయనం చేసేటువంటి క్రమంలో మనం ముందుకు పోతాం. సో అయితే పంచవర్ష ప్రణాళికల్లో మనం 12వ పంచవర్ష ప్రణాళికని అధ్యయనం చేసేటప్పుడు ఇందులో కొన్ని పథకాలు అక్కడ మనం ప్రస్తావించడం జరిగింది. సో ఆ తర్వాత క్రమంలో వచ్చినటువంటి పథకాలను ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. సో కాబట్టి అభ్యర్థులు యొక్క పంచవర్ష ప్రణాళికల నేపథ్యంలో ముందు చేపట్టబడినటువంటి అనేక కార్యక్రమాలని అధ్యయనం చేస్తూ వాటికి ఇప్పుడు మనం చర్చించబోయేటువంటి కార్యక్రమాలు కూడా జోడించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ క్రమంలో 2014 నుంచి మనం ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సామాజిక ఆర్థిక సంక్షేమ పథకాలు అంటున్నారు కాబట్టి 2014 నుంచి కొత్త ప్రభుత్వం మనకి వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో ఎగ్జామినర్ ఎక్కువగా ఈ కొత్త ప్రభుత్వం యొక్క పథకాల మీద ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి కోణంలో మనం ఇక్కడ కొత్త ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టినటువంటి పథకాలను ఇక్కడ చర్చిస్తాం. సో దీని సేఫ్ సైడ్ కోసం దీనికి ముందు ప్రభుత్వాలు కూడా 1956 నుంచి 2014 వరకు కూడా అమలు చేయబడినటువంటి పథకాలను మనం పంచవర్ష ప్రణాళికల కోణంలో పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా అధ్యయనం చేస్తే సరిపోతుంది. సో ఇందులో మొదటిగా మనం స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనేటువంటి పథకాన్ని తీసుకుంటే 2014 అక్టోబర్ 2వ తేదీన గాంధీ పుట్టిన రోజున అటు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెడుతూ గాంధీజీ యొక్క 150వ జన్మదినమైనటువంటి 2019 అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అమలు చేసి ఆరోగ్య పరంగా అయితేనేమి పారిశుద్ధ్య పరంగా అయితేనేమి దేశాన్ని ముందంజలో తీసుకుపోవాలన్నటువంటి ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రవేశపెట్టబడితే సో దాన్ని స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్లో కూడా స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనేటువంటి పథకం 2014 అక్టోబర్ 2నే ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం అందరికీ ఆరోగ్యంతో పాటు గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ పారిశుద్ధ్య పరిస్థితుల్ని
మెరుగుపరచడానికి ఉద్దేశించబడిందే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం. సో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్ని, వార్డుల్ని, నగరాల్ని, రాష్ట్రంలో ఉండేటువంటి పాఠశాలని, అంగన్వాడీ కేంద్రాలని, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత కార్యక్రమాలతో పాటు ఘన అదేవిధంగా ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా నీరు చెట్టు అనేటువంటి పథకం, ఈ నీరు చెట్టు అనేటువంటి పథకం 2014 ఆగస్టు 24వ తేదీన ప్రవేశపెట్టడం జరిగింది. సో నీరు చెట్టు కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం నీటి కొరతని అధిగమించడానికి, జల వనరుల్ని సంరక్షించడానికి, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడేదానికి చెట్లుని పెంచేటువంటి ఉద్దేశంతో చేపట్టబడిందే నీరు చెట్టు కార్యక్రమం. అదేవిధంగా ఎన్టీఆర్ సుజల స్రవంతి. సో ఎన్టీఆర్ సుజల స్రవంతి కార్యక్రమం 2014 అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించబడింది. సో ఈ కార్యక్రమం ద్వారా ₹2కే 20 లీటర్ల స్వచ్ఛమైనటువంటి త్రాగునీరుని అందించేటువంటి ఉద్దేశంతో ఎన్టీఆర్ సుజల స్రవంతి అనేటువంటి కార్యక్రమం చేపట్టబడింది. అదేవిధంగా జన్మభూమి మా ఊరు. జన్మభూమి మా ఊరు అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడానికి కలిగినటువంటి చారిత్రక నేపథ్యాన్ని మనం పరిశీలిస్తే, మొట్టమొదటిసారిగా 1997 జనవరి 1వ తేదీన రాష్ట్రంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగంగా 1997 జన్మభూమి కార్యక్రమం మొదలైనప్పటి నుంచి 2004 వరకు ఉన్నటువంటి కాలంలో 19 విడతల్లో ఈ జన్మభూమి కార్యక్రమం జరగడం జరిగింది. సో అయితే మళ్ళా తిరిగి 2014 అక్టోబర్ 2 నుంచి 20వ తేదీ వరకు ఈ జన్మభూమి కార్యక్రమాన్నే జన్మభూమి మా ఊరు అనేటువంటి పేరుతో ఈ ప్రభుత్వం తిరిగి తీసుకురావడం జరిగింది. సో కాబట్టి జన్మభూమి మా ఊరు కార్యక్రమం 2014 అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 20 వరకు నిర్వహించబడింది. అయితే ఈ కార్యక్రమం తిరిగి మళ్ళా 2వ విడతగా 2015 జూలైలో నిర్వహించబడింది. 3వ విడతగా 2016 జనవరి 2 నుంచి ప్రారంభం అవడం జరిగింది. సో ఈ కార్యక్రమం కోసం ఒక్కొక్క జిల్లాకి ₹1 కోటి చొప్పున రాష్ట్రంలో ఉండేటువంటి 13 జిల్లాలకి 13 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జన్మభూమి మా ఊరు కమిటీల ద్వారా నిర్వహించడానికి సన్నాహాలు జరిగాయి. సో మొత్తం మీద ఈ కార్యక్రమం ద్వారా ఆయా గ్రామాల్లోనూ వార్డుల్లోనూ ఉండేటువంటి ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం ప్రజల వద్దకే వచ్చి వారి దగ్గర నుంచి సరైనటువంటి దరఖాస్తుల్ని స్వీకరించి అర్జీల్ని స్వీకరించడం ద్వారా ఆ యొక్క సమస్యల్ని పరిష్కరించేటువంటి వ్యూహాల్ని ఆలోచించి సమస్య పరిష్కారం కోసం ఉద్దేశించబడిందే ఈ జన్మభూమి కార్యక్రమం కానీ, జన్మభూమి మా ఊరు కార్యక్రమం కానీ. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా. సో ఎన్టీఆర్ భరోసా మీ ఇంటికే మీ పింఛన్ అనేటువంటి కార్యక్రమమే ఈ ఎన్టీఆర్ భరోసా. సో ఎన్టీఆర్ భరోసా కింద ఆధారం లేని, నిరాధారానికి గురైనటువంటి వయోజనులైనటువంటి వయో వృద్ధులకి, అదేవిధంగా ఎటువంటి ఆధారం లేనటువంటి వికలాంగులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, వితంతువులకి పింఛన్ అందించడం కోసం ఉద్దేశించబడిందే ఎన్టీఆర్ భరోసా మీ ఇంటికే మీ పింఛన్ అనేటువంటి కార్యక్రమం. సో ఈ దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా పింఛన్ అందిస్తున్నటువంటి రాష్ట్రంగా మనం ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ద్వారా పింఛన్ల పంపిణీ ఎక్కువగా ఉండడంతో దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా పింఛన్లు అందిస్తున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తించబడింది. అదేవిధంగా సంక్షేమ నిధి ట్రస్ట్. సో ఈ సంక్షేమ నిధి ట్రస్ట్ అనేటువంటి కార్యక్రమం 2014లో ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం ద్వారా 20 లక్షల రూపాయల వార్షిక ఆదాయాన్ని మించినటువంటి ప్రతి దేవాలయం నుంచి 3% మొత్తాన్ని తీసుకొని ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ట్రస్ట్ కి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా వచ్చినటువంటి వడ్డీని ఆ దేవాలయంలో ఉండేటువంటి అర్చకులకి కోసం అయితేనేమి, దేవాలయ ఉద్యోగుల యొక్క ఆర్థిక పరమైనటువంటి అవసరాలకి, వారికి ఆర్థిక పరమైనటువంటి సహాయం చేయడానికి ఆ యొక్క మొత్తాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అందుకోసం ఉద్దేశించబడిన పథకమే సంక్షేమ నిధి ట్రస్ట్. అదేవిధంగా శోధన. 2014 అక్టోబర్ 25న
ఈ యొక్క శోధన అనేటువంటి కార్యక్రమం చేపట్టబడింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే సంఘటన స్థలం ఉందో లేదంటే ఫిర్యాదుదారుల యొక్క ఇంటి వద్దనే ఎఫ్ఐఆర్, పోలీసుకి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ని నమోదు చేసి అక్కడే అందజేసేటువంటి ఉద్దేశంతో రూపొందించబడినటువంటి కార్యక్రమమే శోధన. దేశంలోనే ఇలాంటి పథకం చేపట్టడం రాష్ట్రంలో ఇదే దేశంలోనే ప్రథమంగా మన రాష్ట్రం ఈ యొక్క పథకాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా అభయం యాప్ ఒకవైపు మహిళలకి, విద్యార్థులకి వారి యొక్క సమాజంలో ఉండేటువంటి ఆకతాయిల నుంచి రక్షణ కల్పించేటువంటి ఉద్దేశంతో తీసుకురాబడినటువంటి మొబైల్ యాపే ఈ అభయం యాప్. సో అభయం యాప్ ద్వారా మహిళలు, విద్యార్థులు సమాజంలో ఉండేటువంటి ఆకతాయిల నుంచి రక్షణ పొందడం కోసం ఇది డైరెక్ట్ గా పోలీస్ కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేయబడి సో వారి యొక్క అభ్యర్థనని, వారి యొక్క అభయాన్ని పోలీసులకి తెలియజేసేటువంటి ఉద్దేశంతో రూపొందించబడింది. మహిళల రక్షణ ఉద్దేశించి రూపొందించబడిన కార్యక్రమం అభయం యాప్. అదేవిధంగా బడి పిలుస్తోంది. 2014 జూలై 25వ తేదీన బడి పిలుస్తోంది అనేటువంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. సో ఈ బడి పిలుస్తోంది కార్యక్రమంలో 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలబాలికలందరికీ విద్యను పొందేటువంటి హక్కు ఉంది. ఈ విషయాన్ని విద్యా హక్కు చట్టం కూడా తెలియజేస్తుంది. సో ఈ క్రమంలో ప్రాథమిక విద్య బాలల హక్కు కాబట్టి ప్రాథమిక విద్యను వాళ్ళకి అందించేటువంటి క్రమంలో సమాజంలో ఉన్నటువంటి, గ్రామాల్లో ఉన్నటువంటి బాలబాలికలందరినీ పాఠశాలలో చేర్పించాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టబడినటువంటి కార్యక్రమం బడి పిలుస్తుంది. ఇంకా ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు తరగతి గదుల్ని వివిధ పాఠశాలల్లో నిర్మించడం, అదేవిధంగా పాఠశాలకు అవసరమైనటువంటి ఇతర మౌలిక సదుపాయాలు కూడా ఈ బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా షీ ఆటో 2014 డిసెంబర్ 4వ తేదీన షీ ఆటో అనేటువంటి కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించడం జరిగింది. సో ఈ షీ ఆటో యొక్క ప్రధాన ఉద్దేశం మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనేటువంటి ఉద్దేశంతో, పురుషులకి ఏమాత్రం తీసిపోరు, అన్ని రంగాల్లో మహిళలు రాణించాలనేటువంటి ఉద్దేశంతో రూపొందించబడినటువంటి కార్యక్రమమే ఈ షీ ఆటో. ఈ షీ ఆటోలో భాగంగా ఒక ₹1 కోటి విలువ కలిగినటువంటి ఆటోల్ని 7% సబ్సిడీతో 49 మంది మహిళలకి పంపిణీ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించడం జరిగింది. దేశంలో ఇలాంటి పథకాన్ని చేపట్టినటువంటి రాష్ట్రంగా, తొలిసారి ఇలాంటి పథకాన్ని చేపట్టినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తించబడింది. అదేవిధంగా ఈ పాస్. సో ఈ పాస్ ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్. సో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని 2015 ఏప్రిల్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం PDS, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థలోకి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ పాస్ కార్యక్రమం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతిని అరికట్టడంతో పాటు ఈ నిత్యావసర సరుకుల పంపిణీలో ఉన్నటువంటి అవకతవకల్ని లేకుండా చేయడం కోసం ఈ పాస్ ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ కార్యక్రమాన్ని మనం డీటెయిల్డ్ గా చర్చించడం కూడా జరిగింది. అదేవిధంగా గిరి గోరుముద్దలు 2015 ఆగస్టు 15వ తేదీన గిరి గోరుముద్దలు అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఇది ప్రధానంగా గిరిజన బాలబాలికల్లో ఉండేటువంటి పౌష్టికాహార లోపాన్ని అధిగమించడం కోసం, వారికి తగిన పౌష్టికాహారాన్ని అందించడం కోసం ఉద్దేశించబడినటువంటి పథకమే గిరి గోరుముద్దలు. ఆయా గ్రామాల్లో ఉండేటువంటి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అదనపు పౌష్టికాహారాన్ని ఈ పథకం కింద గిరిజన బాలబాలికలకి అందించడం జరుగుతుంది. అదేవిధంగా స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ దిశగా స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్. సో స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ అనేటువంటి కార్యక్రమం యొక్క ఉండేటువంటి ఉద్దేశం, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ సాధించాలంటే స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ అనేటువంటి అంశాన్ని ముందుగా సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ అనేటువంటి కార్యక్రమాన్ని 2015 జనవరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది. సో ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని వార్డుల్ని చేర్చడం జరిగింది. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని గ్రామాల్లో, అన్ని వార్డుల్లో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు సుస్థిర సమ్మిళిత వృద్ధిని సాధించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. నిర్దేశించినటువంటి కాల పరిమితిలో
ఒక 20 ప్రాథమిక వస్తువుల్ని 100% సేవల్ని సాధించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంది. సో 20 ప్రాథమిక వస్తువులు, గ్రామానికి అవసరమైనటువంటి మొదటి ప్రాధాన్యం ఉన్నటువంటి 20 ప్రాథమిక వస్తువుల్ని స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ కార్యక్రమం ద్వారా ముందుగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో అందుతున్నటువంటి సేవల్ని 100% సాధించాలన్నటువంటి లక్ష్యం కూడా ఈ కార్యక్రమంలో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ విద్యోన్నతి, ఈ ఎన్టీఆర్ విద్యోన్నతి అనేటువంటి కార్యక్రమం 2015లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టబడింది. సో ఈ కార్యక్రమం ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలు, అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. సో ఈ ఎన్టీఆర్ విద్యోన్నతి కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సివిల్ సర్వీస్ పరీక్షలకి తీర్చిదిద్దడం కోసం, సివిల్ సర్వీస్ పరీక్షల్ని రాయడం కోసం ఈ కార్యక్రమం వారిని ప్రోత్సహించడం కోసం ఉద్దేశించబడింది. సో ఎన్టీఆర్ విద్యోన్నతి కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం 250 మంది ఎస్సీ విద్యార్థుల్ని, 100 మంది ఎస్టీ విద్యార్థుల్ని దేశంలో బాగా ప్రాధాన్యం ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లో శిక్షణ ఇప్పించే దానికోసం ఈ యొక్క 250 మంది ఎస్సీ విద్యార్థులు, 100 మంది ఎస్టీ విద్యార్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అందుకోసం ప్రాథమికంగా 2 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగి ఉండి డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం మొదటిగా ఒక అర్హత పరీక్షని పెట్టడం జరుగుతుంది. ఈ అర్హత పరీక్షలో అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఎస్సీ వర్గం నుంచి 250 మంది, ఎస్టీ వర్గం నుంచి 100 మంది విద్యార్థుల్ని దేశంలో బాగా పేరు గడించినటువంటి కోచింగ్ సెంటర్లో శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని, ఎన్టీఆర్ విద్యోన్నతి అయినటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. సో అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఈ మొత్తం 250 ప్లస్ 100 350 సీట్లలో 33% మహిళలకి రిజర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా 3% వికలాంగుల కోసం రిజర్వ్ చేయడం జరిగింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఈ కార్యక్రమం కింద శిక్షణ పొందేదానికి తీసుకునేటువంటి అభ్యర్థుల సంఖ్యని ఇప్పటికే ఉన్నటువంటి 250 ప్లస్ 100 350 నుంచి 700కి ఈ సంఖ్యని రాష్ట్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. సో ఈ రకంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం యొక్క ప్రధాన ఉద్దేశం సివిల్ సర్వీస్ పరీక్షలకు తీర్చిదిద్దడానికి ఎస్సీ ఎస్టీ విద్యార్థుల్ని తయారు చేయడానికి కోసం ఉద్దేశించబడినటువంటి పథకమే ఎన్టీఆర్ విద్యోన్నతి. అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఈ విదేశాల్లో ఉన్నత విద్యని అభ్యసించేటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థుల్ని ప్రోత్సహించడం కోసం, వారికి తగినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం ఉద్దేశించబడిందే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. ఈ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ద్వారా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, సింగపూర్, చైనా లాంటి 15 దేశాల్లో ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి విద్యార్థులు విద్యని అభ్యసించడానికి అవకాశం కల్పించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపిక కాబడినటువంటి విద్యార్థులకి 10 లక్షల రూపాయలని 2 విడతలుగా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అర్హులైనటువంటి విద్యార్థుల యొక్క వార్షిక ఆదాయం ఏదైతే ఉందో అది 2 లక్షల పరిమితి నుంచి నేడు 6 లక్షలకి పెంచడం జరిగింది.